Hello friends, this is Naveen. Welcome you all. Ncert biology lo next lesson idi transportation in animals and plants. So transportation kosam chustam ee lesson lo ekkada animals and plants lo kuda rendu kuda transport system anta kuda manam ee lesson lo chustam. Okay, so you learnt earlier that all organisms need food, water and oxygen for survival. So manaku food kavali, water kavali, oxygen kavali, ivanni kuda bratakadaniki kavali organism ki. Right, they need to transport all these to various parts of their body. So body lo anni parts ki various parts ki vellali ante ivanni reach avvali ante transport system anedi kachithanga kavali. So aa transport system manam ippudu nerchukuntam. Chudandi 11.1 figure 11.1 lo do you see heart and blood vessels. Chudandi idi heart and deeniki blood vessels ila unnai kada, blood vessels ivi. So heart and blood vessels, they function to transport substance and together form the circulatory system. ఓకే, ఇక్కడ కొత్త సిస్టమ్ వస్తుంది, సర్క్యులేటరీ సిస్టమ్. ఓకే, ఏంటవి? హార్ట్ అండ్ బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా దే ఫంక్షన్ టు ట్రాన్స్పోర్ట్ సబ్స్టెన్సెస్. సో సబ్స్టెన్సెస్ అంటే ఏంటి? ఫుడ్, వాటర్, ఆక్సిజన్ ఇవన్నీ కూడా వీటన్నిటిని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. సో అండ్ టుగెదర్ ఫామ్ అంటే హార్ట్ ప్లస్ వెజల్స్ అన్ని కలిపి సర్క్యులేటరీ సిస్టమ్ని ఫామ్ చేస్తాయి. ఓకే, ఇదంతా కలిపితే సర్క్యులేటరీ సిస్టమ్ అవుతుంది. సర్క్యులేటరీ సిస్టమ్ ఏం చేస్తుంది? ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓకే, సబ్స్టెన్సెస్ని లైక్ ఫుడ్, వాటర్, ఆక్సిజన్ వీటన్నిటిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, సర్క్యులేటరీ సిస్టమ్. ఓకే, ఫస్ట్ బ్లడ్ కోసం తెలుసుకుందాం. వాట్ ఈస్ బ్లడ్? అసలు బ్లడ్ ఏంటి? బ్లడ్ ఈజ్ ఎ ఫ్లూయిడ్ దట్ విచ్ ఫ్లోస్ ఇన్ బ్లడ్ వెజల్స్. సో బ్లడ్ అనేది ఒక ఫ్లూయిడ్. ఓకే, బ్లడ్ అనేది ఒక ఫ్లూయిడ్ విచ్ ఫ్లోస్ ఇన్ బ్లడ్ వెజల్స్. బ్లడ్ వెజల్స్ లో అది ఫ్లో అవుతూ వెళ్తుంది, ఒక ఫ్లూయిడ్ అది. ఓకే, బ్లడ్ వెజల్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి బ్లడ్ వెజల్స్, వీటిలో ఇది ఫ్లో అవుతుంది, ఇది ఒక ఫ్లూయిడ్. ఓకే, ఇట్ ట్రాన్స్పోర్ట్ సబ్స్టెన్స్ లైక్ డైజెస్టెడ్ ఫుడ్ ఫ్రమ్ ద స్మాల్ ఇంటెస్టైన్ టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఏంటి? బ్లడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది దేన్ని? డైజెస్టెడ్ ఫుడ్ని. ఫుడ్ డైజెస్ట్ అయ్యాక అది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి చూడండి? ఫ్రమ్ స్మాల్ ఇంటెస్టైన్. సో స్మాల్ ఇంటెస్టైన్ నుంచి అదర్ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది బ్లడ్ అనేది. ఓకే, అలాగే ఇట్ క్యారీస్ ఆక్సిజన్ ఫ్రమ్ లంగ్స్ టు ద సెల్స్ ఆఫ్ ద బాడీ. సో ఆక్సిజన్ కూడా మనం ఆల్రెడీ రెస్పిరేటరీ సిస్టమ్ చూసాం. ఓకే, సో రెస్పిరేటరీ సిస్టంలో ఆక్సిజన్ తీసుకుంటాం కదా, ఆ ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా, సెల్స్ వరకు వెళ్ళాలి. సో సెల్ వరకు అది రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? ట్రాన్స్పోర్ట్ జరగాలి. సో బ్లడ్ అనేది ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, అలాగే డైజెస్టెడ్ ఫుడ్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓకే, అండ్ ఇట్ ఆల్సో ట్రాన్స్పోర్ట్స్ వేస్ట్ ఫ్రమ్ రిమూవల్ ఫ్రమ్ ద బాడీ. ఓకే, అలాగే వేస్ట్ మెటీరియల్, బాడీలో ఉన్న టాక్సిక్ మెటీరియల్స్, వేస్ట్ మెటీరియల్స్ కూడా రిమూవ్ చేయడం కూడా చేస్తుంది, ట్రాన్స్పోర్ట్ చేస్తుంది రిమూవ్ చేయడానికి. రైట్, నెక్స్ట్ చూడండి. బ్లడ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ కాల్డ్ ప్లాస్మా. బ్లడ్లో ఒక ప్లాస్మా అనే ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. రైట్, ఇన్ విచ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఆర్ సస్పెండెడ్. దానిలో చాలా రకాల సెల్స్ ఉంటాయి. ఓకే, బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది, ప్లాస్మాలో సెల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఆ సెల్స్ కోసం మనం చూద్దాం. ఇక్కడ చూడండి, సర్క్యులేటరీ సిస్టమ్, ఆర్టరీస్ ఆర్ షోన్ ఇన్ రెడ్ కలర్ అండ్ వెయిన్స్ ఇన్ బ్లూ కలర్. బ్లూ కలర్లో ఉన్నవి వెయిన్స్, రెడ్ కలర్లో ఉన్నవి ఆర్టరీస్ ఈ పిక్చర్లో. ఓకే, ఓకే, ప్లాస్మాలో సెల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఆ సెల్స్ చూడండి. వన్ టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ రెడ్ బ్లడ్ సెల్స్. ఒక టైప్ ఏంటి? రెడ్ బ్లడ్ సెల్స్. ఓకే, విచ్ కంటైన్ ఎ రెడ్ పిగ్మెంట్, రెడ్ కలర్ పిగ్మెంట్. ఓకే, రెడ్ పిగ్మెంట్ ఉంటుంది ఇందులో. ఏంటది? హిమోగ్లోబిన్. ఓకే, హిమోగ్లోబిన్, బ్లడ్ రెడ్ కలర్ గా ఉండడానికి రీజన్ ఈ హిమోగ్లోబిన్. ఓకే, ఇది రెడ్ కలర్ పిగ్మెంట్. ఇది హిమోగ్లోబిన్ వల్ల రెడ్ కలర్ గా ఉంటుంది, అది ఎగ్జామ్స్ లో ఎక్కువ అడుగుతుంటాడు. ఓకే, అండ్ హిమోగ్లోబిన్ బైండ్స్ విత్ ఆక్సిజన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇట్ టు ద all parts of the body and ultimately to the cells. Okay, hemoglobin binds with oxygen and transport it to all parts of the body. ఈ హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది? ఆక్సిజన్ పట్టుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, ఆక్సిజన్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి మూవ్ చేస్తూ వెళ్తుంది. ఈ హిమోగ్లోబిన్ ఇది ఎక్కడ ఉంటుంది? బ్లడ్ లో ఉంటుంది. ఇది రెడ్ కలర్ పిగ్మెంట్ బ్లడ్ లో ఉంటుంది, అందువల్ల అవి రెడ్ బ్లడ్ సెల్స్ అవుతాయి. అవి రెడ్ కలర్ లో ఉంటాయి కాబట్టి రెడ్ బ్లడ్ సెల్స్ అవుతాయి. సో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉన్న హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ఏమో డిఫరెంట్ పార్ట్స్ కి తీసుకెళ్తుంది, సెల్స్ వరకు రీచ్ చేయడం కోసం. ఓకే, నెక్స్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ మేక్స్ బ్లడ్ అపియర్ రెడ్. సో రెడ్ కలర్ గా ఉండడానికి రీజన్ ఏంటి? హిమోగ్లోబిన్. నెక్స్ట్ టైప్ చూడండి, ద బ్లడ్ ఆల్సో హ్యాస్ వైట్ బ్లడ్ సెల్స్. సో WBC, వైట్ బ్లడ్ సెల్స్ కూడా ఉంటాయి. సెల్స్ లో ఇంకొక రకం ఇది. ఓకే, విచ్ ఫైట్ అగైనెస్ట్ జర్మ్స్ దట్ మే ఎంటర్ అవర్ బాడీ. సో మన బ్లడ్ లోకి వచ్చే జర్మ్స్ ని అటాక్ చేయడం కోసం, ఫైట్ చేయడం కోసం. ఓకే, ఫారెన్ ఏజెంట్స్ బ్లడ్ లో ఎంటర్ అయినప్పుడు, బాడీకి ఎంటర్ అయినప్పుడు వాటిని ఫైట్ చేయడం కోసం వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఫైట్ చేస్తాయి. ఓకే, అందువల్ల వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఓకే, ఇవి ఫైట్ చేస్తాయి. ఓకే,
నెక్స్ట్ ద క్లాట్ ఈస్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ అనదర్ టైప్ ఆఫ్ సెల్స్ ఇన్ ద బ్లడ్ కాల్డ్ ప్లేట్లెట్స్. బ్లడ్ లో ఇంకో టైప్ కూడా ఉంటాయి, ప్లేట్లెట్స్ అనే సెల్స్ కూడా ఉంటాయి. ఆర్బీసీ చూసాం, అలాగే వైట్ బ్లడ్ సెల్స్ డబ్ల్యూబీసీ, అలాగే ప్లేట్లెట్స్. సో ప్లేట్లెట్స్ అంటే క్లాట్ అవుతుంది చూడండి బ్లడ్. సో ఎక్కడైనా కట్ అయింది అనుకోండి, సో ఆ బ్లడ్ కాసేపటికి క్లాట్ అవుతుంది కదా, గడ్డ కట్టేస్తుంది కదా, ఆ క్లాట్ అవడానికి రీజన్ ప్లేట్లెట్స్. సో వీటి కోసం కంప్లీట్ డీటెయిల్స్ లేవు, హైయర్ స్టడీస్లో ఉంటాయి అవి. ఓకే, హైయర్ క్లాసెస్కి వెళ్ళేటప్పుడు అంత డీటెయిల్ వస్తుంది. ఓకే, సో ప్లేట్లెట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో క్లాట్ అవడానికి రీజన్ ప్లేట్లెట్స్. సో ఆ ప్లేట్లెట్స్లో చాలా రకాలు ఉంటాయి, అవి ఆ టైప్స్ అనేవి సపరేట్గా నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ బ్లడ్ వెజల్స్. సో బ్లడ్ వెజల్స్ కోసం చూద్దాం. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఇన్ ద బాడీ. సో బాడీలో చాలా రకాల బ్లడ్ వెజల్స్ ఉంటాయి. You know that during inhalation of a fresh supply of oxygen fills the lungs. సో ఇన్హేల్ చేసుకున్నప్పుడు అంటే లోనకి పీల్చినప్పుడు, ఎయిర్ పీల్చినప్పుడు ఫ్రెష్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ ఫిల్స్ ద లంగ్స్. సో లంగ్స్ లో ఆక్సిజన్ ఫిల్ అవుతుంది. ఓకే, ఆక్సిజన్ హ్యాస్ టు బి ట్రాన్స్పోర్టెడ్ టు ద రెస్ట్ ఆఫ్ ద బాడీ. ఆక్సిజన్ లంగ్స్ లోకి వెళ్ళింది కదా, ఈ ఆక్సిజన్ రిమైనింగ్ పార్ట్స్ కి వెళ్ళాలి. సో సెల్స్ లో ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి ఆక్సిజన్ వెళ్ళాలి కదా, సో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆక్సిజన్ హ్యాస్ టు ట్రాన్స్పోర్టెడ్ టు ద రెస్ట్ ఆఫ్ ద బాడీ. సో లంగ్స్ కి వెళ్ళి ఆ ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది అక్కడ నుంచి. ఆల్సో ద బ్లడ్ పిక్స్ అప్ ద వేస్ట్ మెటీరియల్ ఇంక్లూడింగ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద సెల్స్. ఓకే, సో ఆక్సిజన్ తీసుకొని వెళ్ళింది, లంగ్స్ నుంచి ఆక్సిజన్ బాడీ పార్ట్స్ తీసుకెళ్తుంది. అలాగే వేస్ట్ మెటీరియల్స్ ని, కార్బన్ డైఆక్సైడ్ ని కూడా సెల్స్ నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తుంది బ్లడ్ అనేది. దిస్ బ్లడ్ హ్యాస్ టు గో బ్యాక్ టు ద హార్ట్ ఫర్ ట్రాన్స్పోర్ట్ టు ద లంగ్స్ ఫర్ రిమూవల్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్. సో ఆ బ్లడ్ ఏం చేస్తుంది, మళ్ళీ లంగ్స్ వరకు అది తీసుకెళ్తుంది, హార్ట్కి తీసుకెళ్ళి హార్ట్ నుంచి మళ్ళీ లంగ్స్కి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఉన్న ఎయిర్ అనేది మళ్ళీ వెళ్తుంది. సో కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇదంతా కూడా ఈ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా బ్లడ్ అనేది చేస్తుంది. ఓకే, 2 types ఆఫ్ బ్లడ్ వెజల్స్. సో బ్లడ్ వెజల్స్ లో 2 రకాలు ఉంటాయి, ఆర్టరీస్ అండ్ వెయిన్స్. బ్లడ్ వెజల్స్ లో 2 types, ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఇప్పుడే చూసాం రెడ్ కలర్ ఆర్టరీస్, బ్లూ కలర్ లో ఉన్నవి వెయిన్స్ అని చెప్పుకున్నాం పిక్చర్ లో. సో అవి ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ప్రెజెంట్ ఇన్ ద బాడీ. ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఉంటాయి బ్లడ్ వెజల్స్ లో, ఈ 2 రకాలు ఆర్టరీస్, వెయిన్స్. ఆర్టరీస్ క్యారీ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో ఆర్టరీస్ చూడండి ఏం చేస్తున్నాయి, ఆర్టరీస్ క్యారీ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో లంగ్స్ లో ఆక్సిజన్ ఉంది కదా, వచ్చింది కదా ఇన్హేల్ చేసినప్పుడు, ఈ ఆక్సిజన్ హార్ట్కి వెళ్తుందిగా, హార్ట్కి వెళ్ళింది. సో హార్ట్కి వెళ్ళిన ఈ ఆక్సిజన్ ని ఆర్టరీస్ ఏం చేస్తాయంటే రిమైనింగ్ బాడీ పార్ట్స్కి తీసుకెళ్తాయి. అంటే ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ని ఆర్టరీస్ హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి తీసుకెళ్తాయి, రిమైనింగ్ బాడీ పార్ట్స్కి తీసుకెళ్తాయి. ఆర్టరీస్ క్యారీ ఆక్సిజన్ రిచ్ బ్లడ్. ఓకే, ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ని బాడీ పార్ట్స్కి తీసుకువెళ్తాయి. ఓకే, సిన్స్ ద బ్లడ్ ఫ్లో ఈజ్ ర్యాపిడ్ అండ్ అట్ ఏ హై ప్రెజర్. సో బ్లడ్ అనేది చాలా ఫాస్ట్ గా ఫ్లో అవుతుంది హార్ట్ నుంచి, కొంచెం ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆర్టరీస్ హ్యావ్ థిక్ ఎలాస్టిక్ వాల్స్. చాలా థిక్ ఎలాస్టిక్ వాల్స్, చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఈ వాల్స్ అనేవి. ఆ వెజల్స్ యొక్క వాల్స్ అనేవి, ఆర్టరీస్ యొక్క వాల్స్ అనేవి చాలా థిక్ గా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చేతి పైన ఇక్కడ టచ్ చేయండి, ఇక్కడ ఇలా పట్టుకుంటే చిన్న థ్రోబింగ్ సౌండ్ వస్తుంది చూడండి, చిన్న మూమెంట్ అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది కదా. సో దిస్ థ్రోబింగ్ ఈజ్ కాల్డ్ పల్స్. దాన్నే పల్స్ అన్నాం, చిన్న మూమెంట్ అక్కడ తెలుస్తుంది, దాన్ని పల్స్ అంటాం మనం. ఓకే, పల్స్. అండ్ ఇట్ ఈస్ డ్యూ టు ద బ్లడ్ ఫ్లోయింగ్ ఇన్ ద ఆర్టరీస్. ఆర్టరీస్ లో బ్లడ్ ఫ్లో అవుతుంటుంది కదా, అందువల్లే అది వస్తుంది. అక్కడ ఫ్లో అవడం వల్ల మనకు అది తెలుస్తుంది, చిన్న అక్కడ మూమెంట్ అనేది తెలుస్తుంది మనకి, అది పల్స్ అంటాం దాన్ని. ఓకే, ద నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ మినిట్ ఈజ్ కాల్డ్ ద పల్స్ రేట్. సో అలా టచ్ చేస్తున్నప్పుడు మనకి ఎన్ని బీట్స్ అయితే తెలుస్తాయో, పర్ మినిట్ కి ఎన్ని బీట్స్ అయితే వస్తాయో అది పల్స్ రేట్ అంటాం దాన్ని. ఓకే, పల్స్ రేట్. A resting person usually has a pulse rate between 72 to 80 beats per minute. అంటే పర్ మినిట్ కి 72 నుంచి 80 బీట్స్ ఒక నార్మల్ రెస్ట్ లో ఉన్న పర్సన్ కి పల్స్ రేట్ అనేది ఇంత ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వెయిన్స్ ఆర్ ద వెజల్స్ విచ్ క్యారీ కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ బ్యాక్ టు ద హార్ట్. సో వెయిన్స్ ఏం చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ ని ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ టు ద హార్ట్, మళ్ళీ హార్ట్ కి తీసుకొస్తాయి. ఆర్టరీస్ ఏం చేసాయి, ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ని బాడీ పార్ట్స్ కి తీసుకువెళ్తే బాడీ పార్ట్స్ లో ప్రాసెస్ అంతా తెలుసు కదా, ఆక్సిజన్ రీచ్ అయ్యాక ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, అక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ ని వెయిన్స్ రిటర్న్ తీసుకొచ్చేస్తాయి, మళ్ళీ హార్ట్ కి తీసుకొస్తాయి, వెయిన్స్ తీసుకొని వస్తాయి. ఓకే, వెయిన్స్ తీసుకొచ్చే బ్లడ్ లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఓకే, ద వెయిన్స్ హ్యావ్ థిన్ వాల్స్ and there are valves present in veins which allow blood to flow only towards the heart. ఓకే, చూడండి, సో థిన్ వాల్స్ ఉంటాయి. సో ఆర్టరీస్ వాల్స్ థిక్ గా ఉంటాయి, కానీ ఇవి థిన్ గా ఉంటాయి.
అండ్ దేర్ ఆర్ వాల్స్ ప్రెజెంట్ ఇన్ ద వెయిన్స్ లో వాల్స్ ఉంటాయి. అంటే ఇది ఒక సైడ్ మాత్రమే బ్లడ్ మూవ్ అవ్వాలి. ఓకే, హార్ట్ సైడ్కి మాత్రమే ఇది మూవ్ అవ్వాలి. కాబట్టి రిటర్న్ వెళ్ళకూడదు కాబట్టి ఇది ఒక సైడే మూవ్మెంట్ అయ్యేలాగా ఇందులో వాల్వ్స్ ఉంటాయి. సో అవి అడ్డుపడిపోతాయి, బ్లడ్ రిటర్న్ వెళ్ళకుండా అవి అడ్డుపడతాయి. ఓకే, సో వెయిన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ని హార్ట్కి తీసుకువెళ్తాయి. ఓకే, సో ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఆర్టరీస్ అండ్ వెయిన్స్ చూసాం, కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ ఎక్కువ అయ్యేది ఇక్కడే. పల్మనరీ ఆర్టరీ అంటున్నాం చూడండి. పల్మనరీ ఆర్టరీ క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ నుంచే వెళ్తుంది. చూడండి, హార్ట్ నుంచి వెళ్తుంది కదా, హార్ట్ నుంచి బ్లడ్ వెళ్తే అది ఆర్టరీ తీసుకువెళ్తుంది. సో ఇప్పుడు చెప్పుకున్నది అదే, హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి తీసుకుని వెళ్తే అది ఆర్టరీస్. ఇక్కడ కూడా అలాగే పల్మనరీ ఆర్టరీయే హార్ట్ నుంచి క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ నుంచే తీసుకువెళ్తుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎన్ ఆర్టరీ, నాట్ ఎ వెయిన్. కానీ ఎందుకు పర్టికులర్గా చెప్పుకుంటున్నాం దీనికి అంటే, ఇట్ క్యారీస్ కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ టు ద లంగ్స్. సో హార్ట్ నుంచే వెళ్తుంది కానీ బాడీ పార్ట్స్కి తీసుకువెళ్ళడంలే, హార్ట్ నుంచి లంగ్స్కి తీసుకువెళ్తుంది. పల్మనరీ ఆర్టరీ. ఓకే, పల్మనరీ ఆర్టరీ ఇది. సో ఆర్టరీ ఏం చేస్తుంది, ఆక్సిజన్ ఉన్న బ్లడ్ని బాడీ పార్ట్స్కి తీసుకువెళ్ళాలి కదా. అలాగే పల్మనరీ ఆర్టరీ ఉంది కదా, దీని ఆర్టరీ అని ఎందుకంటామంటే హార్ట్ నుంచి వెళ్తుంది కాబట్టి ఇది ఆర్టరీ అవుతుంది. హార్ట్ నుంచే రిటర్న్ వెళ్తుంది లంగ్స్కి. హార్ట్ నుంచి వెళ్తే అది ఆర్టరీయే. ఓకే, అందులో కన్ఫ్యూజన్ వద్దు. హార్ట్ నుంచి వెళ్ళింది కాబట్టి అది ఆర్టరీ. హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్తే అందులో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్ళిందంటే కార్బన్ డైఆక్సైడే కదా ఉంటుంది, మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలి కదా. సో అందువల్ల అందులో కార్బన్ డైఆక్సైడే ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కాబట్టి అది పల్మనరీ ఆర్టరీ అవుతుంది, అది సెపరేట్. ఓకే, అలాగే పల్మనరీ వెయిన్ క్యారీస్ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఫ్రమ్ ద లంగ్స్ టు హార్ట్. ఇక్కడ అలాగే పల్మనరీ వెయిన్స్ ఏం చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ని తీసుకుని వెళ్తాయి కదా హార్ట్కి. కానీ అలా కాదు, ఇక్కడ పల్మనరీ వెయిన్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ ఉన్న వెయిన్ ఆక్సిజన్ ఉన్న బ్లడ్ని తీసుకొని హార్ట్కి తీసుకువెళ్తుంది. ఓకే, ఆక్సిజన్ బ్లడ్ని హార్ట్కి తీసుకువెళ్ళేది పల్మనరీ వెయిన్. ఓకే, ఇది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఇది క్లారిటీగా ఉండండి. హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి వెళ్తే అది ఆర్టరీ, హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్ళిందంటే అది పల్మనరీ ఆర్టరీ. ఓకే, అలాగే హార్ట్ చూడండి, బ్లడ్ పార్ట్స్ నుంచి బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి వచ్చిందనుకో అవి వెయిన్స్. అలాగే పల్మనరీ వెయిన్స్ సెపరేట్. ఏంటిది, హార్ట్కి వస్తుంది. ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఫ్రమ్ ద లంగ్స్ టు హార్ట్కే వస్తాయి. హార్ట్ దగ్గరకు వస్తే అది వెయినే కదా. హార్ట్ నుంచి వెళ్తే ఆర్టరీ, హార్ట్ దగ్గరకు వస్తే వెయిన్. లంగ్స్ నుంచి హార్ట్కి వస్తుంది కానీ వెయిన్. లంగ్స్ నుంచి వచ్చేది ఏంటి, ఖచ్చితంగా లంగ్స్ నుంచి హార్ట్ వరకు వెళ్తుందంటే అందులో ఆక్సిజన్ ఉంటుంది. సో లంగ్స్ నుంచి తీసుకుని బ్లడ్ వెళ్తుంది కదా అంటే ఇందులో ఆక్సిజన్ ఉంటుంది అప్పుడు. సో అందువల్ల కన్ఫ్యూజన్ అస్సలు వద్దు. పల్మనరీ వెయిన్ ఆక్సిజన్ని హార్ట్కి తీసుకువెళ్తుంది. ఓకే, నార్మల్ వెయిన్స్ అయితే కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ని హార్ట్కి తీసుకువెళ్తాయి. వెయిన్స్ ఏమో హార్ట్ వైడ్ మూవ్మెంట్ ఉంటుంది. ఆర్టరీస్ హార్ట్ నుంచి అవుట్ సైడ్ మూవ్మెంట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, డూ యూ సీ ద ఆర్టరీస్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ వెజల్స్? ఓకే, on reaching the tissues they divide further into extremely thin tubes called capillaries. The capillaries join to form veins which empty into the heart. So capillaries చూడండి, on reaching the tissues they further divided. సో ఆర్టరీస్ డివైడ్ అయ్యాయి చూడండి ఇక్కడ. సో ఆర్టరీ ఇలా వచ్చింది కదా, ఇవి క్యాపిలరీస్ గా డివైడ్ అవుతాయి. ఈ క్యాపిలరీస్ ఏం చేస్తాయి, వెయిన్స్ కి ఫామ్ చేస్తాయి ఇక్కడ. సో ఈ వెయిన్స్ ఏం చేస్తాయి, ఇలా మళ్ళీ బ్లడ్ ని తీసుకెళ్తాయి. సో ఎందుకంటే రెండు జాయిన్ అవ్వాలి కదా. సో ఈ బ్లడ్ అనేది మళ్ళీ వెయిన్స్కి వెళ్ళాలి. వెయిన్స్కి వెళ్ళాలంటే ఒక సిస్టమ్ ఉండాలి. అవి ఏం చేస్తాయి, క్యాపిలరీస్ వల్ల వెళ్తాయి. ఓకే, క్యాపిలరీస్ సో చిన్న ట్యూబ్స్ అనమాట. వీటి నుంచి వెయిన్స్కి కనెక్షన్ ఉంటుంది. ఓకే, ఈ క్యాపిలరీస్ వల్ల సో ఈ వెయిన్స్ ఎలా తీసుకువెళ్ళి మళ్ళీ హార్ట్కి వెళ్ళిపోతాయి. చూడండి ఇక్కడ ఉంది, చెప్పుకున్న ప్రాసెస్ అంతా ఈ పిక్చర్లోనే ఉంది. ఓకే, ఇది హార్ట్కి ఫస్ట్ లంగ్స్ ఇక్కడ ఉన్నాయి కదా, లంగ్స్ నుంచి ఆక్సిజన్ ఉన్న బ్లడ్ వెళ్ళాలి. సో ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ఇటు ఉందనుకోండి, చూడండి పల్మనరీ వెయిన్ ఈ డైరెక్షన్లో ఇలా వెళ్ళాలి మనం. సో పల్మనరీ చూడండి ఒక్కసారి, పల్మనరీ వెయిన్ కదా, వెయిన్ అనేది హార్ట్కే కదా తీసుకువెళ్ళాలి. చూడండి ఇక్కడ వెయిన్ అనేది హార్ట్కి తీసుకువెళ్తుందా, అలాగే ఇక్కడ వెయిన్ కూడా హార్ట్కే తీసుకొస్తుంది. వెయిన్ కాబట్టి హార్ట్కి తెస్తుంది, కానీ లంగ్స్ నుంచి వస్తుంది కాబట్టి ఇందులో ఆక్సిజన్ ఉంటుంది. ఓకే, అందువల్ల ఇది పల్మనరీ వెయిన్ ఇలా తీసుకొచ్చింది. ఇక్కడ నుంచి ఆర్టరీ ఉంది కదా, ఆర్టరీస్ ఏం చేస్తాయి, ఈ ఆక్సిజన్ తీసుకొచ్చింది కదా, ఈ ఆక్సిజన్ తీసుకుని వచ్చిన బ్లడ్ని ఇలా తీసుకెళ్తాయి. బాడీ పార్ట్స్ అన్నిటికీ తీసుకెళ్ళక మళ్ళీ అది వెయిన్స్ నుంచి, ఇందులో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఇందులో ఆక్సిజన్, ఇందులో కార్బన్ డైఆక్సైడ్, ఈ వెయిన్స్ తీసుకెళ్లి హార్ట్కి ఇస్తాయి. హార్ట్కి ఇచ్చాయంటే ఇందులో కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదా, కార్బన్ డైఆక్సైడ్తో వచ్చాయి. ఈ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ లంగ్స్కి వెళ్ళాలి కదా, అందువల్ల ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇలా వెళ్ళిపోతుంది. ఈ డైరెక్షన్ ఆక్సిజన్ ఇలా వచ్చి ఇలా వెళ్తుంది. ఓకే, ఇక్కడ హార్ట్ నుంచి రిటర్న్ వెళ్తుంది కదా లంగ్స్కి, హార్ట్ నుంచి వెళ్తుంది కాబట్టి ఆర్టరీ, కార్బన్ డైఆక్సైడ్ తీసుకువెళ్తుంది కాబట్టి ఇది పల్మనరీ ఆర్టరీ. ఓకే, ఇది పిక్చర్ ఇప్పుడు చెప్పుకుందంతా ఈ పిక్చర్లోనే ఉంది. ఓకే,
నెక్స్ట్ హార్ట్. సో వెజల్స్ కోసం చూసాం. హార్ట్ ఈజ్ అన్ ఆర్గాన్ విచ్ బీట్స్ కంటిన్యూస్లీ టు యాక్ట్ యాజ్ ఏ పంప్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద బ్లడ్ విచ్ క్యారీస్ అదర్ సబ్స్టెన్సెస్ విత్ ఇన్ ఇట్. చూడండి, హార్ట్ అనేది ఒక ఆర్గాన్ కంటిన్యూస్గా బీట్ అవుతూ ఉంటుంది. యాక్ట్ యాజ్ ఏ పంప్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ బ్లడ్, బ్లడ్ ట్రాన్స్పోర్ట్కి ఒక పంప్ లాగా ఇది యాక్ట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ హార్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద చెస్ట్ క్యావిటీ విత్ ఇట్స్ లోవర్ టిప్ స్లైట్లీ టిల్టెడ్ టువర్డ్స్ ద లెఫ్ట్. చెస్ట్ క్యావిటీలో ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి లైట్గా బెండ్ అయి ఉంటుంది, టిల్ట్ అయి ఉంటుంది లెఫ్ట్ సైడ్కి. ఓకే. హోల్డ్ యువర్ ఫింగర్ ఇన్వర్డ్స్ ఆన్ యువర్ పామ్. సో మీరు ఫింగర్స్ని ఇలా హోల్డ్ చేసి పట్టుకున్నారని, పిడికిలు బిగించారనుకోండి, సో ఆ సైజులోనే హార్ట్ ఉంటుంది. ఓకే. సో యువర్ హార్ట్ రఫ్లీ ద సైజ్ ఆఫ్ యువర్ ఫిస్ట్. సో మీరు పిడికిలు బిగించి ఇలా పట్టుకుంటే ఆ సైజులో, రఫ్లీ ఆ సైజులోనే మీ హార్ట్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ హార్ట్ హ్యాస్ 4 ఛాంబర్స్. హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. సో 2 అప్పర్ ఛాంబర్స్ కాల్డ్ ఆర్ట్రియా. ఆర్ట్రియా ఓకే, సింగులర్. ఓకే, ఆర్ట్రియం ఓకే, ప్లూరల్. ఓకే, సింగులర్ అయితే ఆర్ట్రియం, నార్మల్గా 2 ఉంటాయి కాబట్టి ఆర్ట్రియా అంటున్నాం. ఓకే, సింగులర్ ఆర్ట్రియం. అండ్ 2 లోవర్ ఛాంబర్స్, డౌన్ సైడ్లో 2 ఛాంబర్స్ ఉంటాయి, వాటిని వెంట్రికల్స్ అంటాం. ఓకే. సో అప్పర్ ఛాంబర్స్, లోవర్ ఛాంబర్స్. ఓకే, 2 ఛాంబర్స్ ఉంటాయి. టోటల్గా పైన 2 కింద 2 కాబట్టి టోటల్గా 4 ఛాంబర్స్. సో హ్యూమన్ హార్ట్ 4 ఛాంబర్స్ ఉంటుంది. సో 4 ఛాంబర్స్ ఎందుకంటే మిక్సింగ్ అప్ ఆఫ్ బ్లడ్ రిచ్ ఇన్ ఆక్సిజన్ విత్ బ్లడ్ రిచ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్. ఈ 2 మిక్స్ అయిపోకూడదు కదా, ఆక్సిజన్ ఉన్నది, కార్బన్ డైఆక్సైడ్ ఉన్నది, 2 బ్లడ్ మిక్స్ అవ్వకూడదు కాబట్టి ఇలా 4 ఛాంబర్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఓకే. చూడండి, ఇది హార్ట్లో ఛాంబర్స్, రైట్ ఆర్ట్రియం, రైట్ వెంట్రికల్. ఓకే, లెఫ్ట్ వెంట్రికల్, లెఫ్ట్ ఆర్ట్రియం. సో ఇలా డివైడ్ అయి ఉంది. సో ఇక్కడ చిన్న వాల్స్ ఉంటాయి కనెక్షన్ వీటికి. సో ఇదొక పైన పార్ట్, ఇదొక కింద పార్ట్. ఓకే. సో మొత్తం 4 ఛాంబర్స్. ఓకే. సో పల్మనరీ వెయిన్ ఇక్కడ ఉంది, పల్మనరీ ఆర్టరీ ఇక్కడ ఉంది. సో అరోటా, వీనా కావా, వీటన్నిటి కోసం ఈ లెసన్లో అయితే లేదు, హైయర్ క్లాసెస్లో ఉంటాయి, చెప్పుకుందాం. ఓకే. చూడండి, పార్టీషన్ కంప్లీట్లీ సపరేటింగ్ ద 2 హాఫ్స్. సో ఈ 2 హాఫ్స్ని ఇది కంప్లీట్గా సపరేట్ చేస్తుంది, కానీ ఇక్కడ గ్యాప్ ఉంటుంది, రైట్. ఇది మాత్రం రెండింటిని పూర్తిగా సపరేట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ హార్ట్ బీట్. ద వాల్స్ ఆఫ్ ద ఛాంబర్స్ ఆఫ్ హార్ట్ ఆర్ మేడప్ ఆఫ్ మజిల్స్. సో హార్ట్ యొక్క వాల్స్ అనేవి మజిల్స్తో తయారై ఉంటాయి. దీస్ మజిల్స్ కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ రిథమికల్లీ. సో కాంట్రాక్ట్ అవుతాయి, రిలాక్స్ అవుతుంటాయి. ఓకే. దిస్ రిథమిక్ కాంట్రాక్షన్ ఫాలోడ్ బై ఇట్స్ రిలాక్సేషన్ కన్స్టిట్యూట్ ఏ హార్ట్ బీట్. అంటే ఒక కాంట్రాక్షన్, ఒక రిలాక్సేషన్, 2 కలిపితే దాని ఒక హార్ట్ బీట్ అంటాం. ఓకే. హార్ట్ బీట్ కంటిన్యూ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్. సో హార్ట్ బీట్ ఎప్పుడూ ఉంటుంది, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే. డాక్టర్ ఫీల్స్ యువర్ హార్ట్ బీట్ విత్ హెల్ప్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ స్టెథోస్కోప్. స్టెథోస్కోప్తో మన హార్ట్ బీట్ని డాక్టర్ వింటారు. ఓకే, స్టెథోస్కోప్ ఇన్స్ట్రుమెంట్. ఓకే. నెక్స్ట్ each heartbeat generates 1 pulse in the arteries and the pulse rate per minute indicates the rate of the heartbeat. సో ప్రతి హార్ట్ బీట్ కూడా అంటే కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్. ఓకే. సో హార్ట్ బీట్ జనరేట్ 1 పల్స్, ప్రతి హార్ట్ బీట్ కూడా ఒక పల్స్ని జనరేట్ చేస్తుంది. ఓకే, ఆల్రెడీ చెప్పుకున్నాం పల్స్ అంటే ఒక ఆర్టరీస్లో ఒక పల్స్ జనరేట్ చేస్తుంది. ద పల్స్ రేట్ పెర్ మినిట్ ఇండికేట్స్, అంటే పెర్ మినిట్ పల్స్ రేట్ చెప్పుకున్నాం కదా, పల్స్ రేట్ అంటే పెర్ మినిట్కి ఎన్ని మూమెంట్స్ వచ్చాయి అది. సో పల్స్ రేట్ పెర్ మినిట్ ఇండికేట్స్ ద రేట్ ఆఫ్ ద హార్ట్ బీట్. హార్ట్ బీట్ కూడా సేమ్ అంతే ఉంటుంది. ఓకే, పల్స్ రేటే హార్ట్ బీట్ని చెప్తుంది. ఓకే. నెక్స్ట్ ద రిథమిక్ బీటింగ్ ఆఫ్ ద వేరియస్ ఛాంబర్స్ ఆఫ్ ద heart maintains circulation of blood and transport of substance to the different parts of the body. The rhythmic beating of the various chambers of the heart maintain. So ఈ బీటింగ్ అనేది, హార్ట్ బీట్ అనేది ఏం చేస్తుంది, మెయింటైన్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, అలాగే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సబ్స్టెన్స్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బాడీకి. బ్లడ్ సర్క్యులేట్ అవుతుంటే ఈ సబ్స్టెన్స్ అనేవి, సో ఇవన్నీ కూడా బాడీ పార్ట్స్కి మూవ్మెంట్ అవుతుంటాయి, ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ William Harvey discovered blood circulation. Okay, William Harvey discovered blood circulation. Right? Animals such as sponges and hydra do not possess any circulatory system. So hydra and sponges ilanti vaatiki circulatory system undadu. The water in which they live brings food and oxygen. So avi water lo untayi kada, aa water lo na aa water vaatiki food and oxygen తీసుకొస్తుంది యాజ్ ఇట్ ఎంటర్స్ దేర్ బాడీ. సో ఆ వాటర్ వాటి బాడీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు వాటికి కావాల్సిన ఫుడ్, ఆక్సిజన్ అన్ని కూడా వాటరే తెస్తుంది. ఓకే. ద వాటర్ క్యారీస్ అవే వేస్ట్ మెటీరియల్స్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ యాజ్ ఇట్ మూవ్స్ అవుట్. సో ఆ వాటర్ మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు వేస్ట్ మెటీరియల్స్ని, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకువెళ్ళిపోతాయి. దస్ దీస్ యానిమల్స్ డు నాట్ నీడ్ ఏ సర్క్యులేటరీ ఫ్లూయిడ్ లైక్ బ్లడ్. సో వీటికి సర్క్యులేటరీ ఫ్లూయిడ్ అంటే బ్లడ్ లాగా వాటికి సర్క్యులేటరీ ఫ్లూయిడ్ అనేది అవసరం లేదు. ఓకే, వాటికి వాటరే అన్ని చేస్తుంది. సో నెక్స్ట్ ఎక్స్క్రీషన్ ఇన్ యానిమల్స్. ఓకే, ఎక్స్క్రీటరీ సిస్టమ్ కోసం కూడా చూద్దాం. ఓకే, సర్క్యులేటరీ సిస్టమ్ చూసాం. ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఇది కూడా ట్రాన్స్పోర్ట్ సిస్టంలోనే ఒకటి. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిమూవ్డ్ యాజ్ వేస్ట్ ఫ్రమ్ ద బాడీ
through the lungs during exhalation. So carbon dioxide lungs nunchi remove అయిపోతుంది. అలాగే also recall the undigested food is removed during the ejection ద్వారా undigested food remove అవుతుంది. Let us now find out how other waste materials are removed from the body. Okay, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఈ రెండు వేస్ట్ మెటీరియల్స్, ఈ రెండు రిమూవ్ అయ్యే ప్రాసెస్ మనం ప్రీవియస్ లెసన్లో చూసాం. అలాగే ఇంకొన్ని వేస్ట్ మెటీరియల్స్ బాడీలో ఉంటాయి. సో వాటిని ఎలా రిమూవ్ చేస్తుంది, బాడీ ఎలా రిమూవ్ చేస్తుంది అనేది ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఓకే, when our cells perform their functions, certain waste products are released. ఓకే, సో సెల్స్ వాటి పని అవి చేసేటప్పుడు కొన్ని వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. దీస్ ఆర్ టాక్సిక్ అండ్ హ్యాన్స్ నీడెడ్ టు బి రిమూవ్ ఫ్రమ్ ద బాడీ. ఇవి టాక్సిక్ సబ్స్టెన్స్ అంటే డేంజర్ బాడీకి, ఇవి బాడీ నుంచి రిమూవ్ చేసేయాల్సి ఉంటుంది. ఓకే, అందువల్ల ఇవి వేస్ట్ మెటీరియల్స్ ఇలా కూడా ప్రొడక్షన్ జరుగుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ వేస్ట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద సెల్స్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్ కాల్డ్ ఎక్స్క్రీషన్. ఓకే, సో సెల్స్లో ప్రొడ్యూస్ అయిన వేస్ట్ ప్రొడక్ట్స్, ఈ టాక్సిక్ సబ్స్టెన్స్ ని రిమూవ్ చేసే ప్రాసెస్ ఎక్స్క్రీషన్. ఓకే, the parts involved in the excretion form the excretory system. ఎక్స్క్రీషన్ లో ఏ బాడీ పార్ట్స్ అయితే ఉంటాయో ఇన్వాల్వ్ అవుతాయో వాటన్నిటిని ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఇన్ హ్యూమన్స్. సో హ్యూమన్స్ లో ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంతా కూడా చూద్దాం. ద వేస్ట్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బ్లడ్ హ్యాస్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ ద బాడీ. సో బ్లడ్ లో ప్రొడ్యూస్ అయిన వేస్ట్ మెటీరియల్ అంతా కూడా రిమూవ్ అవ్వాలి. ఎ మెకానిజం టు ఫిల్టర్ ద బ్లడ్ ఈజ్ రిక్వైర్డ్. సో ఒక మెకానిజం కావాలి దానికోసం, అది ఫిల్టర్ చేయడం కోసం. దిస్ ఈజ్ డన్ ఎందుకంటే అది బ్లడ్ లో ఉంది, బ్లడ్ లో కలిసిపోయింది కాబట్టి ఫిల్టర్ చేయాలి. ఓకే, ఫిల్టర్ చేయడానికి మనకు ఒక మెకానిజం కావాలి. దిస్ ఈస్ డన్ బై ద బ్లడ్ క్యాపిలరీస్ ఇన్ ద కిడ్నీ. సో కిడ్నీస్ లో ఉన్న బ్లడ్ క్యాపిలరీస్ ద్వారా ఈ ఫిల్టరేషన్ అనేది జరుగుద్ది. ఓకే, ఫిల్టర్ జరుగుద్ది, బ్లడ్ అనేది ఫిల్టర్ చేయడం జరుగుద్ది ఇక్కడ కిడ్నీస్ లో. ఓకే, వెన్ ద బ్లడ్ రీచెస్ ద 2 కిడ్నీస్, సో హ్యూమన్ లో 2 కిడ్నీస్ ఉంటాయి. సో బ్లడ్ అనేది అక్కడికి రీచ్ అయ్యేటప్పుడు ఇట్ కంటైన్స్ బోత్ యూజ్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్. సో మనకు యూజ్ అయ్యేవి ఉంటాయి, హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ కూడా ఉంటాయి, టాక్సిక్ మెటీరియల్స్ ఉంటాయి. The useful substance are absorbed back into the blood. So useful substance అనేవి మళ్ళీ బ్లడ్ లో కలిసిపోతాయి. The waste dissolved in water are removed as urine. So remaining waste materials అన్ని కూడా వాటర్ లో డిసాల్వ్ అయిపోయి అవి యూరిన్ ద్వారా రిమూవ్ అవడం జరుగుతుంది. ఓకే, ఫ్రమ్ కిడ్నీస్ the urine goes into the urinary bladder through. సో కిడ్నీస్ నుంచి యూరిన్ అనేది యూరినరీ బ్లాడర్ కి రీచ్ అవుతుంది త్రూ ట్యూబ్ లైక్ యూరిటర్స్. ఓకే, యూరిటర్స్ ద్వారా బ్లాడర్ కి, కిడ్నీ నుంచి బ్లాడర్ కి రీచ్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ అవి ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. ఓకే, ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద బ్లాడర్ అండ్ ఈజ్ పాస్డ్ అవుట్ త్రూ ద యూరినరీ ఓపెనింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మస్కులర్ ట్యూబ్ కాల్డ్ యూరెత్రా. ఓకే, యూరినరీ ఓపెనింగ్ ద్వారా సో అది బాడీ నుంచి బయటికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే, మస్కులర్ ట్యూబ్ కాల్డ్ యూరెత్రా, ఎండ్ పాయింట్ యూరెత్రా. ఓకే, ఓకే, బ్లాడర్ నుంచి యూరెత్రా ద్వారా. ఓకే, యూరిత్రా. ఓకే, ఇది మస్కులర్ ట్యూబ్, ఇది యూరెత్రా నుంచి యూరినరీ ఓపెనింగ్ ద్వారా ఈ యూరిన్ అనేది రిమూవ్ అవడం జరుగుతుంది. ఓకే, ద కిడ్నీస్, యూరిటర్స్, బ్లాడర్ అండ్ యూరెత్రా ఫార్మ్ ద ఎక్స్క్రీటరీ సిస్టమ్. సో అందులో ఇన్వాల్వ్ అయినవన్నీ కలిస్తే కదా ఎక్స్క్రీటరీ సిస్టమ్ అవుతుంది. సో అవన్నీ కూడా కిడ్నీస్, యూరిటర్స్, బ్లాడర్ అండ్ యూరెత్రా ఇవన్నీ కలిస్తే ఎక్స్క్రీటరీ సిస్టమ్ అవుతుంది. An adult human being normally passes about 1 to 1.8 liters of urine in 24 hours. 24 hours లో అడల్ట్ హ్యూమన్ 1 to 1.8 లీటర్స్ పాస్ చేయడం జరుగుతుంది. ద యూరిన్ కన్సిస్ట్ ఆఫ్ 95% వాటర్, 2.5% యూరియా అండ్ 2.5% అదర్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే, యూరియా అండ్ అదర్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. రైట్, ఓకే, చూడండి ఇది కిడ్నీ. సో కిడ్నీస్ కి రీచ్ అవుతుంది బ్లడ్ ద్వారా, అక్కడ ఫిల్టర్ అయిపోయి వేస్ట్ ప్రొడక్ట్స్ అన్ని రిమూవ్ అవుతాయి. ఇది యూరెటర్, చూడండి యూరెటర్ ట్యూబ్స్, వీటి నుంచి బ్లాడర్ కి ఇలా, వీటి నుంచి బ్లాడర్ కి రీచ్ అవుతాయి. ఇది యూరినరీ బ్లాడర్ లో స్టోర్ అయి ఉంటుంది. సో బ్లాడర్ నుంచి యూరెత్రా, సో యూరెత్రా ఒక మస్కులర్ ట్యూబ్, యూరెత్రా నుంచి యూరినరీ ఓపెనింగ్ ద్వారా రిమూవ్ అవడం జరుగుతుంది. ఓకే, ఇది సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్. నెక్స్ట్ we have all experienced that we sweat on summer days. సమ్మర్ డేస్ లో స్వెట్ అనేది వస్తుంది కదా. the sweat contains water and salts. ఓకే, స్వెట్ లో, చెమటలో వాటర్ అలాగే సాల్ట్స్ కూడా కొన్ని ఉంటాయి. ఓకే, సో కిడ్నీస్ ద్వారా ఇలా ఈ ప్రాసెస్ లోనే కాకుండా స్కిన్ ద్వారా కూడా వేస్ట్ మెటీరియల్స్ అనేవి కొన్ని రిలీజ్ అవ్వడం జరుగుతుంది. లైక్ స్వెట్ ఫామ్ లో అవి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ద వే ఇన్ విచ్ వేస్ట్ కెమికల్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద బాడీ ఆఫ్ ద యానిమల్స్ డిపెండ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ వాటర్. యానిమల్స్ లో చూసుకుంటే వాటర్ అవైలబిలిటీ, సో ఏ యానిమల్ అయినా సరే వాటర్ అవైలబిలిటీ మీద మాత్రమే వేస్ట్ మెటీరియల్స్ రిమూవ్ అవడం అనేది డిపెండ్ అయి ఉంటుంది. aquatic animals లో చూసుకుంటే లైక్ ఫిషెస్ excrete cells waste as
అమోనియా విచ్ డైరెక్ట్లీ డిసాల్వ్డ్ ఇన్ వాటర్. ఓకే, సెల్స్ నుంచి వేస్ట్ ఏంటి అమోనియా, అమోనియాగా రిలీజ్ అవుతుంది వేస్ట్ మెటీరియల్. ఆ అమోనియా అనేది డైరెక్ట్గా వాటర్లో డిసాల్వ్ అయిపోతుంది ఆక్వాటిక్ యానిమల్స్లో చూసుకుంటే. ఓకే, అమోనియా. అలాగే సమ్ ల్యాండ్ యానిమల్స్ లైక్ బర్డ్స్, లిజర్డ్స్, స్నేక్స్ ఎక్స్క్రీట్ సెమీ సాలిడ్ని ఎక్స్క్రీట్ చేస్తాయి. ఓకే, సాలిడ్ టైప్. ఓకే, విచ్ కలర్డ్ కాంపౌండ్, వైట్ కలర్డ్ కాంపౌండ్, అది అందులో ఉన్నది యూరిక్ యాసిడ్. ఓకే, లైక్ బర్డ్స్, లిజర్డ్స్, ఇవన్నీ రిలీజ్ చేస్తుంది యూరిక్ యాసిడ్. ద మేజర్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్ ఇన్ హ్యూమన్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్ అయితే యూరియా. ఓకే, సమ్టైమ్స్ ఏ పర్సన్స్ కిడ్నీ మే స్టాప్ వర్కింగ్ డ్యూ టు ఇన్ఫెక్షన్ ఆర్ ఇంజ్యూరీ. సో హ్యూమన్ యొక్క కిడ్నీస్ అనేవి ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఇంజ్యూరీ వల్ల కానీ ఫంక్షన్ ఆగితే, సో ఏదైనా జరిగితే యాజ్ ఎ రిజల్ట్ కిడ్నీ ఫెయిల్యూర్ వేస్ట్ ప్రొడక్ట్స్ స్టార్ట్స్ అక్యుములేటింగ్ ఇన్ ద బ్లడ్. సో కిడ్నీ ఫెయిల్ అవడం వల్ల ఏమవుతుంది, వేస్ట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా బ్లడ్లో అలాగ ఉండిపోతాయి కదా, రిమూవ్ అవ్వవు. సచ్ పర్సన్స్ కెనాట్ సర్వైవ్ అన్లెస్ దేర్ బ్లడ్ ఈస్ ఫిల్టర్ పీరియాడికల్లీ త్రూ అన్ ఆర్టిఫిషియల్ కిడ్నీ. ఓకే, సో ఖచ్చితంగా బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ అన్ని ఫిల్టర్ చేయాలి. కిడ్నీస్ వర్క్ చేయకపోతే ఫిల్టర్ అవ్వవు కదా, సో ఫిల్టర్ అవ్వడం కోసం డయాలసిస్ చేయడం జరుగుతుంది. ఇది ఆర్టిఫిషియల్గా అంటే అవుట్ ఆఫ్ బాడీ అవుట్లో ఈ బ్లడ్ అంతటిని కూడా మళ్ళీ ఫిల్టర్ చేయడం జరుగుతుంది. కిడ్నీస్ ఎలా ఫిల్టర్ చేస్తాయో ఆర్టిఫిషియల్గా ఫిల్టర్ చేస్తాం, ఆ ప్రాసెస్ని డయాలసిస్ అంటాం. ఓకే, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ ప్లాంట్స్లో కూడా ఈ సబ్స్టెన్స్ అనేవి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయో చూద్దాం. ఓకే, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. ఓకే, ట్రీస్లో వాటర్ అలాగే మినరల్స్ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతాయి కదా, అది చూద్దాం. ప్లాంట్స్ అబ్జర్వ్ వాటర్ అండ్ మినరల్స్ బై ద రూట్స్. సో వాటర్ మినరల్స్ అన్ని కూడా రూట్స్ నుంచే ప్లాంట్స్ తీసుకుంటాయి. ద రూట్స్ హ్యావ్ రూట్ హెయిర్, రూట్స్కి రూట్ హెయిర్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది రూట్లో ఒక చిన్న పార్ట్, అందులో రూట్ హెయిర్ ఎలా ఉంది చూడండి, ఇది రూట్ హెయిర్ ఎలా ఉంటుంది. ఓకే, సో రూట్ హెయిర్ ఏ సెక్షన్ ఆఫ్ రూట్లో ఒక సెక్షన్, ఇది పార్ట్ ఏ. ఓకే, అండ్ ఇక్కడ పిక్చర్ బి చూసుకుంటే ఇది ఒక ట్రీ. The root hair increase the surface area of the root for absorption of the water and mineral nutrients dissolved in water. Root hair ఏం చేస్తుంది, సర్ఫేస్ ఏరియాని పెంచుతుంది. ఏరియా ఎక్కువ ఉంటే ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవడానికి అవుతుంది కదా, సో సర్ఫేస్ ఏరియాని పెంచుతుంది. అందువల్ల ఎక్కువ వాటర్ అండ్ మినరల్స్ అనేవి ఆ ప్లాంట్ తీసుకోవడం జరుగుతుంది, ఆ ట్రీ తీసుకోవడం జరుగుతుంది. The root hair is in contact with the water present between the soil particlesలో ఉన్న వాటర్కి కాంటాక్ట్ అయ్యి అనేది ఉంటుంది ఈ రూట్ హెయిర్ అనేది. నెక్స్ట్, plants have pipe-like vessels to transport water and nutrients from the soil. So plants లో కూడా పైప్ సిస్టమ్ అనేది ఉంటుంది వాటర్ ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం. The vessels are made from a special cells forming the vascular tissue. So vessels, pipe-like vessels అని చెప్పుకున్నాం, అంటే vessels are pipes అనుకోండి. సో ఈ వెజల్స్ అనేవి కొన్ని స్పెషల్ సెల్స్తో తయారంటాయి, ఫార్మింగ్ వాస్కులర్ టిష్యూ, ఒక టిష్యూని తయారవుతుంది. టిష్యూ అంటే చూడండి, టిష్యూ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ సెల్స్ దట్ పెర్ఫార్మ్ స్పెషలైజ్డ్ ఫంక్షన్ ఇన్ అన్ ఆర్గానిజం. టిష్యూ అనేది కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ తయారైతే అవన్నీ కలిస్తే టిష్యూ అవుతుంది. ఓకే, ఈ టిష్యూ అనేది, సో ఈ టిష్యూస్ అనేవి పర్టికులర్గా కొన్ని స్పెషలైజ్డ్ ఫంక్షన్స్, ఒక ఆర్గానిజంలో స్పెషలైజ్డ్ ఫంక్షన్స్ చేయడం కోసం ఈ టిష్యూస్ అనేవి పనిచేస్తాయి. అలాగే ఇక్కడ కూడా ప్లాంట్స్లో కూడా వాస్కులర్ టిష్యూస్ ఉంటాయి. ఈ వాస్కులర్ టిష్యూస్లో ఒక రకం చూడండి, ద వాస్కులర్ టిష్యూ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ ఇన్ ప్లాంట్ ఈజ్ కాల్డ్ జైలం. సో వాటర్ని న్యూట్రియంట్స్ని ట్రాన్స్పోర్ట్ చేసే వాస్కులర్ టిష్యూ, దాన్ని ఏమంటాం, జైలం అంటాం. జైలం అంటే వాటర్ అండ్ న్యూట్రియంట్స్ని ట్రాన్స్పోర్ట్ చేసే ఒక వాస్కులర్ టిష్యూ, ఒక సిస్టమ్, ఒక ప్రాసెస్ ఇదంతా కూడా. ఓకే, అలాగే జైలం ఫార్మ్స్ ఏ కంటిన్యూస్ నెట్వర్క్ ఆఫ్ ఛానల్స్ దట్ కనెక్ట్ రూట్స్ టు ద లీవ్స్ త్రూ ద స్టెమ్ అండ్ బ్రాంచెస్ అండ్ దస్ ట్రాన్స్పోర్ట్ వాటర్ టు ద ఎంటైర్ ప్లాంట్. సో జైలం అనేది, ఓకే, ఈ జైలం అనేది ఒక కంటిన్యూస్ నెట్వర్క్ ఉంటుంది. ఓకే, రూట్స్ నుంచి లీవ్స్ వరకు, ఎలా, త్రూ స్టెమ్ నుంచి, ఓకే, లీవ్స్ వరకు రీచ్ అవుతుంది. రూట్స్ నుంచి వాటర్ అనేది లీవ్స్ వరకు రీచ్ అవ్వాలి కదా, సో స్టెమ్ను అలాగే బ్రాంచెస్ నుంచి లీవ్స్కి కంటిన్యూస్గా ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ జైలం అనేది ఆ పని చేస్తుంది. ఓకే, ట్రాన్స్పోర్ట్ వాటర్ టు ద ఎంటైర్ ప్లాంట్, మొత్తం ప్లాంట్కి వాటర్ని తీసుకుని వెళ్ళే పని జైలంది. ఓకే, వాటర్లో ఆల్రెడీ న్యూట్రియంట్స్ ఉంటాయి కదా. ఓకే, జైలం అనేది ఈ పని చేస్తుంది. నెక్స్ట్, యూ నో దట్ లీవ్స్ సింథసిస్ ఫుడ్. సో లీవ్స్ అనేవి ఫుడ్ని తయారు చేసుకుంటాయి కదా. ద ఫుడ్ హ్యాస్ టు బి ట్రాన్స్పోర్టెడ్ టు ద ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. సో ఆ ఫుడ్ అనేది ప్లాంట్లో ఉన్న అన్ని పార్ట్స్కి వెళ్ళాలి, ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. దిస్ ఈజ్ డన్ బై ఎ వాస్కులర్ టిష్యూ కాల్డ్ ఫ్లోయం. ఓకే, జైలం అనేది వాటర్ని తీసుకెళ్తుంది, ఫ్లోయం అనే వాస్కులర్ టిష్యూ ఏం చేస్తుంది, ఫుడ్ని తీసుకెళ్తుంది. ఓకే, ఫుడ్ తీసుకెళ్తే అది ఫ్లోయం, వాటర్ని తీసుకెళ్తే అది జైలం. ఓకే,
ద జైలం అండ్ ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ సబ్స్టెన్స్ ఇన్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ లో సబ్స్టెన్స్ ని ట్రాన్స్పోర్ట్ చేసేవేంటి? జైలం అండ్ ఫ్లోయం. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్ లో ఎక్కువగా అడుగుతాడు. వీటి నేమ్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే జైలం వాటర్ అని గుర్తుపెట్టుకోవాలి, ఫ్లోయం ఫుడ్ ని తీసుకెళ్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ లో సెపరేట్ చేసి అడుగుతాడు. ఓకే ఓకే, లెసన్ ఫినిష్ అయింది. కీవర్డ్స్ చూద్దాం. అమోనియా, ఆర్టరీ, బ్లడ్ వెసల్స్, క్యాపిలరీ, సర్క్యులేటరీ సిస్టమ్, డయాలసిస్, ఎక్స్క్రీషన్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, హిమోగ్లోబిన్, హార్ట్ బీట్, కిడ్నీస్, ఫ్లోయం, ప్లాస్మా, ప్లేట్లెట్స్, పల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ రూట్ హెయిర్, స్టెథోస్కోప్, స్వెట్, టిష్యూ, యూరియా, యూరెథ్రా, యూరిక్ యాసిడ్, యూరినరీ బ్లాడర్, వెయిన్, వైట్ బ్లడ్ సెల్, జైలం. ఓకే, సో మొత్తం కీవర్డ్స్ అన్ని కూడా ఫినిష్ చేసేస్తాం మనం. ఓకే, అండ్ ఎక్సర్సైజ్ చేసేద్దాం. చూడండి, మ్యాచ్ ద కరెక్ట్. మ్యాచింగ్ చూద్దాం. కాలమ్ 1 అండ్ కాలమ్ 2. స్టొమాటా. సో స్టొమాటా అనేవి చిన్న హోల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఈ లెసన్లో ఉంది చెప్పుకోలేదు, కానీ ప్రీవియస్ లెసన్లో వీటి కోసం చెప్పుకున్నాం. సో స్టొమాటా నుంచి ఏం జరుగుతుంది? ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. ఓకే, అండ్ జైలం ఏం చేస్తుంది? వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. రైట్. రూట్ హెయిర్ అబ్జర్వ్ చేస్తాయి, వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఫ్లోయం వచ్చేసి ఫుడ్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. చూడండి, ద బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి వెళ్తుందంటే అది ఆర్టరీ. ఓకే, ఆర్టరీ. హిమోగ్లోబిన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఏ సెల్స్ లో ఉంటుంది? ఆర్బీసీ కదా, రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉంటుంది. ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఆర్ జాయిన్డ్ బై, ఆర్టరీస్ వెయిన్స్ రెండు జాయిన్ అయ్యేవి క్యాపిలరీస్ ద్వారా. ఓకే, ద రిథమిక్ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ యొక్క ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఏమంటాం? హార్ట్ బీట్ అంటాం. హార్ట్ బీట్. ద మెయిన్ ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్ ఇన్ హ్యూమన్ బీయింగ్ లో ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్ మెయిన్ ఏంటి? యూరియా. ఓకే, యూరియా. స్వెట్ కంటైన్స్ వాటర్, స్వెట్ లో వాటర్ అలాగే సాల్ట్ కూడా ఉంటుంది. కిడ్నీస్ ఎలిమినేట్ ద వేస్ట్ మెటీరియల్స్ ఇన్ ద లిక్విడ్ ఫార్మ్ కాల్డ్, ఆ లిక్విడ్ నేమ్ అంటాం యూరిన్ అంటాం. ఓకే, యూరిన్. వాటర్ రీచెస్ గ్రేట్ హైట్స్ ఇన్ ట్రీస్ బికాస్ ఆఫ్ సక్షన్. ఓకే, పుల్ కాజ్ బై. ఓకే, వాటర్ అనేది గ్రేట్ హైట్స్ కి ట్రీస్ నుంచి వెళ్ళిపోవడం వల్ల దీన్ని సక్షన్ పుల్ అంటాం. సో సక్షన్ పుల్ అనేది లాస్ట్ లో ఉంది, అది చెప్పుకోలేదు మనం. సక్షన్ పుల్ అంటే సింపుల్, వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది కదా, ట్రాన్స్పిరేషన్ ద్వారా పైకి వెళ్ళిపోతుంది, అది గ్రేట్ హైట్స్ కి రీచ్ అవుతుంది, దాన్ని సక్షన్ పుల్ అంటాం. సో అది ప్రాసెస్ ఏంటి? ట్రాన్స్పిరేషన్. సో ట్రాన్స్పిరేషన్ ద్వారానే వాటర్ అనేది ప్లాంట్ నుంచి బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇన్ ప్లాంట్స్ వాటర్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ. సో ప్లాంట్స్ లో వాటర్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? జైలం ద్వారా. ఓకే, ఫుడ్ అయితే ఫ్లోయం అవుతుంది. వాటర్ అబ్జార్ప్షన్ త్రూ రూట్స్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై కీపింగ్ ద ప్లాంట్స్. సో వాటర్ అబ్జార్ప్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి, రూట్స్ ద్వారా వాటర్ అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఆ ప్లాంట్స్ ఎక్కడ ఉంచాలి? షేడ్ లో అండ్ డిమ్ లైట్ లో, లేదా అండర్ ద ఫ్యాన్ కవర్డ్ విత్ ఏ ప్లాస్టిక్ బ్యాగ్. ఎక్కడ ఉంచాలి? ఓకే, అండర్ ద ఫ్యాన్ ఉంచాలి. సో ఫ్యాన్ కింద ఉంచడం వల్ల అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది, వాటర్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఫ్యాన్ ఆన్ అయినప్పుడు ఏమవుద్ది? ఆ ఎయిర్ సర్క్యులేషన్ అనేది పెరుగుద్ది. ఎయిర్ సర్క్యులేషన్ పెరిగినప్పుడు ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది కదా, ట్రాన్స్పిరేషన్ జరగడం వల్ల ఎయిర్ లోకి వాటర్ అనేది యాడ్ అవుతుంది ప్లాంట్ నుంచి. ఆ వాటర్ అనేది మూవ్ అయిపోతుంది, అక్కడ నుంచి మూవ్ అవడం వల్ల ఎయిర్ మూవ్ అవుతుంది కాబట్టి ఈ వాటర్ కూడా మూవ్ అవుతుంది. ట్రాన్స్పిరేషన్ ఎక్కువగా జరుగుతుంది అంటే ఇంకా ఎక్కువ వాటర్ కావాలి కదా. ఓకే, ట్రాన్స్పిరేషన్ ఎక్కువ జరుగుతుంది ఈ ఫ్యాన్ వల్ల, ఎయిర్ సర్క్యులేషన్ జరుగుతుంది, ట్రాన్స్పిరేషన్ ఎక్కువ జరుగుతుంది, అందువల్ల ఎక్కువ అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఓకే, ఇది రీజన్, అందువల్ల అండర్ ద ఫ్యాన్ ఉంచాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, లెసన్ ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.